హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. ధైర్యే సాహసే. కోరుకున్న విధంగా జీవించే అవకాశం మనిషికి ఎంతైనా ఉంది. అతడు పరిమితులు లేకుండా సాగిపోయేందుకు కారణం లోపలి శక్తి. దాన్ని వినియోగించాలన్నా దుర్వినియోగపరచాలన్నా అంతా అతడి చేతుల్లోనే ఉంది. ఈ ప్రకృతిలో అనేక జీవరాశులున్నాయి. మనిషితో పాటు అవి జీవనం సాగిస్తున్నాయి. జనన మరణాలు తప్పవు. మనిషి సృష్టిలో భాగమే అయినా స్వభావంలో మార్పులు తెచ్చుకుంటూ ఎన్నో జీవరాశుల్ని అధిగమించే అదృష్టం అతడికి సంక్రమించింది. వివేకంతో కోరుకున్న విధంగా పరిణితి సాధించవచ్చు. చిత్రకళలో కుంచె ద్వారా ఒక్కొక్క రంగుతో ఒక్కో భావం ప్రదర్శిస్తారు. ఒక్కో పదంతో భావాల్ని అల్లుతుంటారు. ఒక్కో ఇటుకను పేర్చి అందమైన భవంతికి ఆకారం కల్పిస్తారు. అలా సాగుతుండాలి జీవితం. అది పారని ఏరులా ఉండిపోకూడదు. అవరోధాల్ని దాటుకుంటూ కొత్త పరిధుల్లోకి ఉత్సాహంతో ప్రవేశిస్తుండాలి. అదే ప్రగతిశీలమైన మార్పు. ఎంపిక చేసుకోవడానికి జీవితంలో 2 మార్గాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఏది అనుసరించాలన్నది మనిషి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. కొత్త మార్గంలోకి ప్రవేశించినప్పుడు అనంతమైన అవకాశాలు ఉంటాయి. ఒక సంశయము వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంటుంది. అభివృద్ధిని కాంక్షించేవారు సంశయాన్ని పట్టించుకోకుండా ధైర్యంతో సాగిపోతారు. విజయాల్ని సొంతం చేసుకుంటారు. నిశ్చితి, అనిశ్చితి, ఈ రెండిటి మధ్య మనిషి జీవితం ఒత్తిళ్లకు లోనవుతుంటుంది. భద్రత, అభద్రత, వ్యవస్థ, అవ్యవస్థల మధ్య ఊగిసలాడుతుంటుంది. సృష్టిలో ప్రతి చోట ఒక క్రమం కనిపిస్తుంది. మనిషి అది తెలుసుకుని వ్యవహరించగలగాలి. స్పష్టత, ధైర్యం, భద్రత, నమ్మకం, వీటిని అతడు సహజంగా ఇష్టపడతాడు. ఈ క్రమం వెనక గందరగోళం నెలకొంటే మానవుడు అభద్రతా భావానికి గురవుతాడు. తెలియని శక్తి మనిషిలో నిక్షిప్తమై ఉంటుంది. అనంతమైన అవకాశాలు నివురుగప్పిన నిప్పులా ఉంటాయి. తెగింపు లేకపోతే అవకాశం ఎంత గొప్పదో తెలుసుకోవడం అతడికి సాధ్యపడదు. ప్రపంచంలో సాహసించని వారు ఎంతగానో నష్టపోయారు. వివేకంతో తెగించిన వారు విజయాలు సాధించారు. జీవితం అంటేనే అభద్రతతో కూడుకున్నది. అది చీకటి వెలుగుల సమ్మేళనం. ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు అన్నీ తప్పవు. న్యూటన్, ఐన్స్టీన్ చదువులో వెనకబడి ఉండేవారు. స్టీవెన్